హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు ఇక్కడ నేను రామోజీ ఫిలిం సిటీ వచ్చాను. ఇది ఎప్పటింటే నా చిన్నప్పటి నుంచి ఆశ. చూడాలి రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుందనేసి. అప్పట్లో టికెట్ 400 అలా ఉండేది. బట్ అప్పుడు మాకు ఎక్కువ అనిపించేది. సో చూద్దాంలే వెళ్దాంలే అని అనుకునేటోళ్ళము. కానీ ఇన్ని రోజుల తర్వాత మా పిల్లలు పుట్టి పెద్దగా అయిన తర్వాత మా రిలేటివ్స్ వచ్చారనేసి వచ్చాము. బట్ అప్పటికిప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయండి. చేంజెస్ ఎలా ఉన్నాయని అడుగుతారేమో మీరు. చేంజెస్ అంటే ఏదైనా పని మీద అలా అటువైపు వెళ్తుంటే రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తూ ఉంటుంది కదా. అది ఊరికి దూరంగా ఉన్నట్టు ఏదో అడవిలో ఉన్నట్టుగా చాలా లాంగ్ అనిపించేది. బట్ ఇప్పుడు సిటీలో కలిసిపోయిందండి ఇది. అన్ని ఊర్లకి దగ్గరగానే ఉంది, సిటీకి దగ్గరగానే ఉంది. ఎక్కడ కూడా మాకు చెట్లు అడవి అన్నట్టు ఏమైతే అనిపించలేదు. అంతా చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అండి ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ ఎంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందని ఊహించుకుంటున్నాం. ఇది వచ్చేసి మీకు చూపించాను వ్యూ పాయింట్. ఇక్కడ మా పాప పైకి ఎక్కుతుంది వ్యూ పాయింట్ దగ్గర, చూసేద్దామని ఆతృతగా. సర్లే అని నేను కూడా వెళ్ళాను వ్యూ పాయింట్ దగ్గరికి, ఏం కనిపిస్తుంది అనేసి. మా పెద్ద పాప కూడా వస్తుంది ఇక్కడ ఏదో కనిపిస్తుంది అనేసి. బట్ నాకైతే ఏం కనిపించలేదండి. అన్ని కొండలు, ఇంకా రామోజీ ఫిలిం సిటీ అనే ఒక ఆర్చ్ అయితే ఉందో అది, ఇంకా టికెట్ కౌంటర్స్, చెట్లు ఇవే కనిపించాయి. నాకైతే ఏం కనిపించలేదు. మా కార్ పార్క్ చేసాం మేము. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుంటుందో. మోస్ట్లీ నేను ఏవైతే చూస్తానో అవన్నీ నేను మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇదేనండి, ఇంతవరకు అయితే కనిపిస్తుంది మనకి వ్యూ పాయింట్ అనేసి. రోడ్డు, కొండలు, చెట్లు, టికెట్ కౌంటరు తప్ప ఇంకా అంతకుమించి ఇంకా ఏం కనిపించడం ప్రస్తుతానికి. చూద్దాం లోపలికి వెళ్ళాక ఎంత బాగుంటుంది అనేది. లోపలికైతే ఎంటర్ అయ్యామంటే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టికెట్ చెక్కింగ్ అన్నీ అయిపోయాక ఫ్రీ బస్ అయితే ఉంటుందండి మనకి. ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కిన తర్వాత మనల్ని లోపలికి తీసుకెళ్తారు. ఎక్కడైతే షోస్ ఉంటాయో, ఎక్కడైతే మనం చూడాలో, ఏదైతే వ్యూ పాయింట్ ఉంటుందో మనం చూడదగ్గవి అవి దానికి అక్కడ తీసుకెళ్ళడానికి మనకి ఒక ఫ్రీ బస్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రీ బస్లో వెళ్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్చ్, రామోజీ ఫిలిం సిటీ. ఎగ్జాక్ట్లీ మనం అక్కడి నుంచి పక్క నుంచి వెళ్తాము. అది ఆర్చ్కి మాత్రమే ఉంది అక్కడ. రోడ్ వ్యూ అయితే చాలా బాగుందండి, బాగా చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంది రోడ్ వ్యూ. లోపలికి వెళ్తే కూడా చాలా బాగుంది. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ 2కి అలాగే ఎంటర్ అయ్యాము. అలా కానీ మాకు టైం సరిపోలేదు అన్నీ కవర్ చేయడానికి. మీరు ఒకవేళ ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీ రావాలి అనుకుంటే మీరు మార్నింగ్ 9 కల్లా వచ్చేసేయండి. ఇక్కడ చాలా షోస్ ఉంటాయంట, అలాగే చాలా గేమ్స్ ఉంటాయి. పిల్లలకి కూడా అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉంటాయి. వాటికి స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉంటుంది కొన్ని గేమ్స్కి అయితే. మేమైతే కొన్ని మాత్రమే కవర్ చేసామండి, అన్నీ కవర్ చేయలేకపోయాము. అప్పుడే టైం అయిపోయిందా అనిపించింది. వాళ్ళు 9కే లైట్స్ అన్నీ ఆపేస్తారు, బస్సెస్ వస్తాయి, అందరినీ తీసుకెళ్ళిపోతుంది టికెట్ కౌంటర్ దగ్గరికి. అదే అప్పుడైనా ఇంకా మనం చూడలేదా అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. ఈసారి కనుక ఎవరైనా వెళ్తే మీరు ఆఫ్టర్నూన్ కాకుండా మాలాగా మార్నింగ్ 9కి అలా వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయొచ్చు, చూడడానికి బాగుంటుంది. కానీ విపరీతమైన ఎండ అయితే ఉందండి. మేము వెళ్ళినప్పుడు చాలా టైర్డ్ అయిపోయాము. బాగుందండి షూటింగ్ లొకేషన్స్కి అక్కడిక్కడ బాగుంది. ఇది చూసారా మీరు, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అండి. షూటింగ్స్కి బాగా యూస్ చేస్తారు. ఇవైతే ఇక్కడ నైట్లో చాలా బాగుంది. ఇప్పుడు మేము బస్సులో వెళ్ళినప్పుడు ఇలా ఉంది, కానీ నైట్ రిటర్న్ వస్తున్నప్పుడు బాగుంది. ఇవన్నీ లైట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా కెమెరా ఇవన్నీ కూడా లైట్స్తో డెకరేట్ చేశారనమాట. మనకి రామోజీ ఫిలిం సిటీ అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే లైట్స్, కెమెరా, యాక్షన్ అంటారు. అంతా అదే ఉందండి ఇక్కడ మోస్ట్లీ ఒక పార్ట్ అయితే. అంతా మేము వెళ్ళాక మ్యాజిక్ మూవీస్ అనేసి ఉన్నది. మ్యాజిక్ మూవీస్ అని లోపలికి ఎంటర్ అయిన తర్వాత మూవీ వెనకాల, తెర వెనకాల ఎవరెవరు కష్టపడతారు ఏంటి అనేది అంతా కూడా వాళ్ళు క్లియర్గా చూపించారు. అండ్ ఇంకా ఈ బస్ అయితే వచ్చేసి మేము ఎక్కాము. షూటింగ్స్ అండి, మనకి షూటింగ్స్ అయితే ఉంటాయి కదా, లైక్ గబ్బర్ సింగ్ సాంగ్స్ అవ్వడము, కొన్ని మూవీస్ అవ్వడము, కొన్ని నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ మూవీస్ చూడడం చాలా తక్కువ నేను. ఆ మూవీ షూటింగ్స్ అయితే ఎక్కడెక్కడ అయినాయి అనేది ఈ బస్లో ఒక గైడ్ ఉంటుంది మనకి, తను మైక్లో చెప్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ బాహుబలి సెట్ దగ్గరకు వచ్చాము.
ఇక మేము ఫీల్ అయిపోతున్నాం, బాహుబలి మూవీలో హీరోయిన్స్ లాగా ఫీల్ అయిపోయి ఇక మేము మా చేష్టలు చేస్తున్నాం, పిక్స్ తీసుకున్నాం కొన్ని. ఇక్కడ బాహుబలి సెట్, నేనైతే ఇంకా రాజమాత అనుకున్నాను. మా పాప అయితే భలే బుడ్డది, బాగా పోజులు ఇస్తుంది. ఈ పెద్దదైతే ఫీల్ అయిపోతుంది ఆ బండి లాగాలని అని. ఇలాంటివన్నీ ఉంటాయండి, పిక్స్కి తీసుకోవచ్చు మనం. మా పాపలు అయితే యుద్ధం చేసేస్తున్నారు ఇక్కడ. నేను కూడా ఒక అనుష్కని అయిపోయాను. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ ఉందంట. సో బటర్ఫ్లై పార్క్కి మేము వచ్చాము. చూద్దాం బటర్ఫ్లైస్ ఎలా ఉంటాయి, ఎంత ఉంటుంది అనేసి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందండి, కూల్గా ఉంది. ఈ టైంకి కొంచెం క్లౌడీగా ఉంది, ఆ క్లైమేట్ కూడా కొంచెం చేంజ్ అయింది, బెటర్గా అనిపించింది. రిటర్న్లో వస్తున్నప్పుడు లైట్గా చినుకులు అయితే పడ్డాయి. ఇదేనండి బటర్ఫ్లై పార్క్. ఇలా బటర్ఫ్లైస్ డిజైన్స్ వస్తాయి. ఇక్కడైతే బటర్ఫ్లైస్ మాత్రం ఒక చెట్టుకి ఒక ఫ్లవర్ల గుంపు కూడా అది నేనేదో ఫ్లవర్ అనుకున్నాను, బట్ అవన్నీ బటర్ఫ్లైస్ చూడడానికి చాలా బాగా అనిపించింది. నేను అందుకే షూట్ చేసింది. ఇలాగ ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని ఇలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి పిల్లలకి. మా బుడ్డోళ్ళు ఇద్దరైతే మాత్రం ఫోటోలు చక్కగా దిగేశారు. బటర్ఫ్లై పార్క్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ స్వాన్స్ది అండి. ఇది స్వాన్స్ అంటారో గూస్ అంటారో నాకు తెలియదు. నేను స్వాన్స్ అని అయితే అనుకున్నాను, గూస్ అని అంటున్నారు. గూస్ అన్న స్వాన్స్ అన్న ఒకటో రెండు సేమో కదా నాకు తెలీదు. సేమ్ అయితే కనుక మీరు కామెంట్ చేయండి. ఇలా రకరకాల స్వాన్స్ ఉన్నాయి ఇందులోని. స్వాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ బర్డ్స్ జూ పార్క్ లాగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఎంట్రీలో ఈ బర్డ్స్ మాత్రం అబ్బాబ్బా చూడాలండి, ఒకటే గొడవ, ఒకటే అరుపులు, ఒకటే మనుషులు ఎలా గట్టిగా అరుస్తారు. ఇవి చూడండి రెడ్ కలర్ బర్డ్స్, ఇవి చూడడానికి ఇంత ప్రశాంతంగా ఉన్నాయా. అక్కడ చూడాలి సౌండ్ అండి, గోల మనుషులు అరిస్తే ఎట్లుంటుంది, మీరంతా ఎవర్రా ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా అంటున్నాయి. ఈ బర్డ్ అయితే సింగిల్గా ఓపెన్గా ఉంచారు దీన్ని. అది ఎటు వెళ్తలేదు, ఆ చెట్టు మీద తప్ప ఇంకెటు వెళ్తలేదు. ఆ తర్వాత వచ్చేసి కేవ్స్ అంటండి. కేవ్స్ దగ్గరికి వచ్చాము, బట్ మేము వచ్చినప్పుడు టైం అయిపోయింది, క్లోజ్ చేసేసారు. అది కొంత టైం వరకే ఉంటుంది. మేము వచ్చినప్పటికి 5+ అయిపోయింది ఇక్కడ కేవ్స్ దగ్గరికి వచ్చినప్పటికి. సో అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ ఎంట్రీ దగ్గర అయితే బుద్ధుడి విగ్రహాన్ని పెట్టారు. మా పాప బుద్ధుడి దగ్గర ఫొటోస్ తీసుకుంది, కానీ ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ బాగుంది, అక్కడ చెట్లు బాగున్నాయి, పార్క్ బాగుంది. మా చిన్నదైతే ఫోటో తీయమంది. ఇక్కడ వచ్చేసి సన్ వ్యూ పాయింట్ అంటారంటండి దీన్ని. అంటే సన్ గుర్రాల మీద ఎలాగైతే వస్తాడో రథం మీద మనకి, అలాగే ఇక్కడ గ్రీక్ దేవుడు గుర్రాల మీద వస్తున్నాడు. దీన్ని సన్ వ్యూ పాయింట్ అంటారంట. ఇది కూడా బాగా ఫేమస్ అంటండి ఇక్కడ. మరి మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వచ్చేసి కార్నివాల్ షో ఉంది అనేసి అన్నారు. ఇంకా బస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడే సన్ వ్యూ పాయింట్ దగ్గర. బస్ వస్తుంది, మమ్మల్ని కార్నివాల్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్దాం. ఇక్కడ ఏంటి ఇంతకుముందే కార్నివాల్ అయ్యింది. నేను షూట్ చేద్దాం అనుకున్నాను, కార్నివాల్ కాకపోతే నా దగ్గర కెమెరా లేదు. నాకైతే కార్నివాల్ అంటే ఏమనిపించలేదండి. బస్సుల మీద వస్తారు వాళ్ళు, బస్సులను డెకరేట్ చేసుకుంటారు, వచ్చి డ్యాన్స్లు వేస్తారు, వెళ్ళిపోయారు. అంటే మా ఊర్లో ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లు ఉండేవి. బస్సులో వచ్చి రోడ్ మీద వేస్తే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వచ్చి చూసి వెళ్ళిపోయేటోళ్ళం కదా, అలాగే అనిపించింది నాకైతే. అలాగ వచ్చి డ్యాన్స్లు వేసేసి అలా వెళ్ళిపోయారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, బండి తర్వాత ఒకళ్ళు వెహికల్ తర్వాత ఒకళ్ళు వచ్చి అలా డ్యాన్స్లు వేసి వెళ్ళిపోయారు. జీనీ ఉన్నాడు, అందరూ ఉన్నారు, బాగానే ఉంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. నాకేమంత కొత్త అనిపించలేదు, చిన్నప్పుడు అన్నీ చూసేసాను. మా ఊర్లో బండ్ల మీద వచ్చి రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తారు, అలా అనిపించింది. నెక్స్ట్ అంతా ఆ రికార్డింగ్ డ్యాన్స్లు అన్నీ అయిపోయాక ఫుడ్ తిన్నాం, డిన్నర్ చేసాక ఇలాగ అంతా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఇలాగా రంకులు రాట్నం ఎక్కామండి. అక్కడ ఇంకెక్కువ ఏం లేవు, జాయింట్ వీల్ ఇవన్నీ అలాంటివి ఏం లేవు. బ్రేక్ డ్యాన్స్ ఇది ఒకటే ఉంది, మేము ఇది ఎక్కాము. ఇంక ఇలా అయిపోయిందండి మాది అయితే రామోజీ ఫిలిం సిటీ. ఇంకా చాలా ఉన్నాయండి, చూడలేదు. మేము చూద్దాం అనుకున్నాము కానీ టైం లేదు. అక్కడ లైట్స్ ఆఫ్ వేస్తున్నారు, మీరు ఎప్పుడు వెళ్తారా వెళ్ళరా అన్నాడు ఫీలింగ్ అయితే మాకు కలిగింది వాళ్ళ లైట్స్ ఆఫ్ చేస్తుంటే. ఇంకా బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసాం, బస్సు వచ్చింది. ఇంకా అలాగా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం, కార్ తీసుకున్నాం, ఇంటికి వచ్చేసాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.